ఆకుకూర 40 రూపాయలు ఒక కట్ట. ఈ రకంగా కూరగాయలు కొని బతకలేము. రోడ్డు మీద పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి బోర్డు మీద రేట్లు లేకుండా డబుల్ రేటుకి బయట అమ్ముతున్నారు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం మెహదీపట్నం రైతు బజార్ దగ్గర ఉన్నాము. ప్రతిరోజు కూడా వ్యవసాయం చేసుకునేవారు ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు కూరగాయలు తదితరవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అయితే నానాటికి రేట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రతి వస్తువుకి రేట్ ఎంత? అయితే కూరగాయలు రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి కిలో టమాటా ధర ఒకప్పుడు చూసుకుంటే 30-40 ఉండేది, ఇప్పుడు 80-100 వరకు కూడా వచ్చింది. సో వీళ్ళు ఎలా కష్టపడుతున్నారు, అలాగే సామాన్యులు కూడా అసలు కొంటున్నారా లేదా, వర్షాలు పడినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు సామాన్లు అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కాబట్టి వీటిని అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుకాణదారులతో పాటు సామాన్య ప్రజలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాత మీ పేరు? మల్లేష్. ఏడు నుంచి వస్తారు తాత మీరు? నాయిరెడ్డి కూడా రోజు ఇక్కడే వచ్చి ఇవన్నీ అమ్ముతూ ఉంటారా మీరు? రైతు బదులు రైతు బజార్. ఈ రోజు మంగళవారం కాబట్టి బయట కూర్చున్నారు. బయట ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు తాత మీరు? నాయిరెడ్డి కూడా అక్కడి నుంచే. అంటే పొద్దున ఎన్నింటి నుంచి రాత్రి ఎన్నింటి వరకు? పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా. అంటే ఎండనక వాననక ఇట్లనే కూర్చొని చేస్తుంటారు కదా. ఎండకు గుండకు అంతా ఇక ఇది గిరాకీ ఎట్లుంది మరి? ధరలు కూడా పెరుగుతున్నాయి. ఏమున్నది మేడం, గంటకు ఒక గిరాకీ. రోజుకి ఎంత సంపాదిస్తావు తాతను? రోజుకి ఏమి సంపాదిస్తాం మేడం? 500, 600, 700. పెట్టుబడి ఎంత పెట్టుకొని తెచ్చుకుంటారు? ఇలా పెట్టుబడి 2000 అట్లా పెడతాం మేడం. 4000 దాకా అమ్ముతాం. అంటే పర్టికులర్ గా మంగళవారం సెలవు దినం అని అంటారు కదా రైతు బజార్ కి, అయినా కూడా మీరు వచ్చి ఇట్లా బయట కూర్చొని చేస్తున్నారు కదా. అవును మేడం, ఏదో ఎల్లక చేస్తున్నాం మేడం. అంటే మీకు ఎంత మంది పిల్లలు, ఎట్లా ఏం చేస్తుంటారు అందరు? 3 బిడ్డలు, 2 ఒక కొడుకు. ఏం చేస్తున్నారు? వ్యవసాయమే. వ్యవసాయం. మీరు ఇట్లా వ్యవసాయమే చేస్తుంటారు? వ్యవసాయమే చేసుకుంటాం. ఓకే. మరి ప్రభుత్వానికి కానీ ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? మార్కెట్ లో ప్రైజెస్ పెరుగుతున్నాయి మేడం, ఇక అన్ని పిరమైనాయి కదా, ఇది ఇక జర అగ్గో చేయాలని చెప్పాలి. మీ పేరమ్మా? నా పేరు రూతమ్మ. ఎట్లుందమ్మా? ధరలు కూడా బాగా పెరిగినాయి ఆకుకూరల ధరలు అని అంటారు, ఎట్లుంది ఇప్పుడు? ఉన్నాయి 30 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు, అట్లా కట్టను బట్టి ఉంటుంది. ఓకే. ఎన్ని కట్టెలు ఇస్తారు 20 రూపాయలకి? చిన్న కట్టలు ఇస్తారు, ఇగో ఈ సెంటీలు ఇస్తాం. చిన్న కట్ట మామూలుగా ఇంత కట్టిస్తాం. చిన్న కట్టలు అయితే 3 ఇస్తాం, 4 ఇస్తాం. కస్టమర్స్ తీసుకుంటున్నారు అంటే ధర పెరుగుతుందని కొంతమంది తీసుకోవట్లేదు అన్నట్టుగా కూడా వస్తుంది. పబ్లిక్ ధైర్యం చేసిన వాళ్ళు కొంటారు, ధైర్యం చేయని వాళ్ళు కొనరు. చాలా కొనేటోళ్ళు కొంచెం కొంటారు. ఇక ఎక్కువ మటుకు భయపడతారు. ఇన్ని పైసలు పెట్టి మేము కొనాలన్నా ఏం సరిపోతుంది మాకని చాలా మంది భయపడతారు. కానీ ఇక కొంతమంది కొనక తప్పదు కదా. చాలా కొనే దగ్గర కొంచెం కొంటారు అట్లా. ఇప్పుడు అంటే ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత అన్ని మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ అవన్నీ వస్తాయి. జనరల్ గా కూరగాయల ధరలు అప్పుడు ఇంకా పెరుగుతాయి కదా, ఎట్లా ఉంటది? అప్పుడు తక్కువ అవుతాయి. తక్కువ అవుతాయా? అప్పుడు పొలాల నుంచి వస్తాయి. ఇప్పుడు వర్షాలు కొట్టి అన్ని ఖరాబ్ అయిపోయినాయి. అట్లా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఏ కూరగాయలైనా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నెల తర్వాత అయితే పొలాలకి వెళ్ళి వస్తాయి. అప్పుడు కొంచెం తగ్గుతుంది, కానీ అప్పుడు మామూలుగా అవుతుంది రేట్లు. అంటే వర్షం పడినప్పుడు అయితే ఆటోమేటిక్ గా మనకి రాదు కాబట్టి ధర ధర ఎక్కువ అయిపోతుంది. మాలు ఉంటేనే కదా తక్కువ అయ్యేది. మాలు లేకుంటేనేమో ఎక్కువ అవుతుంది. మాలు తక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఉంటే తక్కువ అవుతుంది రేట్. అంతే తేడాది. అంటే ఒక్కొక్కసారి మీ దగ్గర మాల్ తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటది కదా. అంటే ఎట్లా మేనేజ్ చేస్తారమ్మా? ఎండాకాలంలో గానీ వర్షాకాలంలో గానీ పాడైతాయి కొన్ని, ఎట్లా అంటే పాడైతాయి అంటే ఇప్పుడు పాడైన దాంట్లో ఇప్పుడు అప్పుడు మనము 100 కిలోలు తెచ్చి చల్లుతాం. అందులో 4 మూటలు 2 మూటలు వస్తాయి. అప్పుడు 100-200 మూటలు వెళ్ళేది ఇప్పుడు 3-4 మూటలు వెళ్తాయి. అందులోనే ఇక కొంచెంలోనే కదా తీసుకోవాలి కదా. ఈ మాదైతే తప్పదు కదా. ఆ కొంచెంలోనే ఎంతనో వచ్చిన కాడికి తీసుకోవాలి. రోజుకి ఎంత సంపాదిస్తారమ్మా? ఎంత తెచ్చి పెడితే ఎంత సంపాదించుకుంటారు? వేస్తామేమో 400-500 కట్ట తెస్తాము, 300-400 వస్తాయి. 1000 కట్ట తెస్తే 500-600 వస్తాయి. అట్లా కట్టల మీదకి వెళ్ళి ఉంటుంది. అంటే మీ కుటుంబం మొత్తం ఇట్లా కూరగాయలు అమ్ముతారా, ఇంకేమైనా చేస్తారా? పిల్లలు వేరే పనిపోతారు కానీ ఇక వ్యవసాయం చేసినప్పుడు మనం అట్నే ఉంచలేము కదమ్మా. ఇక నేను వచ్చాము ఇక్కడ. ఎంతసేపు కూర్చుంటారమ్మా పొద్దున్న నుంచి రాత్రి? పొద్దుంత ఉంటామమ్మా. నైట్ 9 గంటల దాకా ఉంటాం, 8 గంటల దాకా ఉంటాం, 7 గంటల అంటే టైం ఉండదు ఇక దీనికి. వచ్చేటప్పుడు మాకు టైం కానీ పోయేటప్పుడు మాకు టైం ఉండదు. లాస్ట్కి బంద్ అయ్యే వరకు టైము. అంత లోపల 7 గంటలకి అయిపోవచ్చు, 8 గంటలకి అయిపోవచ్చు, 5 గంటలకి అయిపోవచ్చు. గిరాకీ బస్సులలోనే వస్తారా? బస్సులనే వస్తాం.
మాకు వేరే ప్రభుత్వాన్ని మనం అడగాలనుకుంటున్నారా ధరల గురించి కానివ్వండి, లేకపోతే అంటే మీకు వెళ్ళడం కోసమైనా ఏమన్నా పథకాలు తెస్తే బాగుంటుంది అన్నట్లు మీరేమన్నా ఇస్తే బాగానే ఉంటుంది కదమ్మా. ఈ ఎటువంటివి అంటే ఇక మన గిట్టుబాటు అయ్యేది కావాలి అంతే కదా. ఆ, మనకు 10 రూపాయలు గిట్టుబాటు కావాలి కదా. వ్యవసాయం చేసినప్పుడు 10 రూపాయలు గిట్టుబాటు కావాలి. దాన్ని బట్టి మాకు కూడా ఆశ ఉంటుంది కదా. 10 రూపాయలు వస్తే మేము కూడా ఏదైనా చేయగలుగుతాం అనేది మాకు కూడా ఉంటుంది కదా. అట్లా. అమ్మ మీ పేరు? పద్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేడిపల్లి. మేడిపల్లి నుంచి రోజు ఇక్కడికి వచ్చి అమ్ముతుంటారా? ఎన్ని గంటలకు వస్తారమ్మా పొద్దున? 4:30కు లేస్తాం, 5:30 బస్కి వస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మరి? కొన్ని ఇంటికాడ ఉంటాయి, కొన్ని లేని కూడా మార్కెట్లో తెచ్చుకుంటాం. మార్కెట్లో తెచ్చుకుంటారు. అంటే మీకు ఎంత పెట్టుబడి చేస్తే ఇవన్నీ వస్తాయి, మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఎంత సంపాదిస్తారు రోజుకి? వస్తాయి 200, 300, 400 అంత కష్టపడితే. ఏం చేస్తారమ్మా మీ ఇంట్లో వాళ్ళందరూ? వ్యవసాయం చేసుకుంటే ఇట్లా కూరగాయలు అమ్ముతారా? వ్యవసాయమే. ఓకే. అంటే వ్యవసాయం రైతులు వీళ్ళందరూ ఎంత కష్టపడితే కానీ మేము తినలేం కదా. మీరు అంటే మీకు ధర కూడా రావాలని మీరు కోరుకుంటారు, మరి ప్రజలు పాలకూర చూడు వానలకి ఎంత ఖరాబ్ అయిపోయింది ఇక చేనులది. అదే. ఇది అమ్మబోతే కొనబోతే ఒక పిల్ల కొంటలేరు. మరి అట్లాంటప్పుడు ఎట్లా మీకు ఆమ్దాని రాదు కదా, అప్పుడు ఎట్లా ఇక చేసుకుంటాం? మేము ఏం చేయగలుగుతాం మరి? ఏమన్నా అంటే రైతులు అంటారు. మా పరిస్థితి ఎవరికి చెప్తాం మరి? ప్రజలు కూడా వస్తున్నారు. ఇప్పుడు నేనే చూసిన 3 ఇయ్యి 4 ఇయ్యి కట్టాలు అన్నట్టుగా అడుగుతున్నారు కదా. మీకు గిట్టుబాటు ధర రాకపోతే మీరు కూడా ఇయ్యలేరు కదా, మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇక చల్లుకోలేక ఇయ్యలేక ఇచ్చిపోతాం, మరి ఏం చేయలేం కదా మేము, మరి ఉంచుకోలేం కదా. ఇది ప్రభుత్వాన్ని ఒకవేళ అడగాలనుకుంటే ఏం అడుగుతారు? అంటే మీరు రైతులు పడ్డ కష్టాలు కానివ్వండి, ఇట్లా కూరగాయల అంటే అమ్ముకోవడానికి కానివ్వండి, మీకు ఎటువంటి పథకాలు కావాలి? ఏదైనా కొన్ని ఎక్కువ కావాలని ఆశతో ఎవరమైనా చెప్తాం, కానీ పండిస్తామంటే చేనులో పండిస్తాము, అమ్ముతామంటే వచ్చిన కాడికి ఎంతనో ఇంత తీసుకొని పోతాం. అంటే పండించేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదమ్మా, వర్షాలు పడుతుంటాయి, చాలా ఉంటాయి కదా. నైట్ పగలు కరెంటు పోతుంది. ఇక నైట్ అయితే ఇక కరెంటు పోయినప్పుడు అలా పీసులు పోతాయి, ఎన్నో వర్షం లేస్తే అయితే. ఎంత కష్టపడితే కానీ మీకు రోజుకు 200-300 వస్తుంది. ఏం లేవు, వచ్చినాడు ఎన్నడో 200-300. అది ఏమీ లేకుండా లేని రోజులు అయితే ఉంటాయి కదా, ఏముండయి, సంపాదిస్తారు కదా. దేని మీద అబద్ధం ఆడద్దు ఉంటాయి ఎన్నో. ఇన్ని కొన్ని ఉట్టిగా అయితే ఏం పోము, అబద్ధం ఆడొద్దు, కానీ ఎన్నో కొన్ని. ఆకుకూర 40 రూపాయలు ఒక కట్ట. ఈ రకంగా కూరగాయలు కొని బతకలేము. పెన్షనర్స్ అస్సలు బతకలేము. సంపాదించే వాళ్ళు ఎలాగైనా బతుకుతారు. జీతం లేని వాళ్ళం, ఏజ్ అయిన వాళ్ళం కష్టంగానే ఉంది. అంటే ఆకుకూరలనే కాదు, టమాటా కూడా అన్ని కూరలు, టమాటా అసలు బాగాలేందే 60 రూపాయలు 80 రూపాయలు చెప్తున్నారు. 20 రూపాయలు టమాటా 80 రూపాయలు పెట్టి ఎలా కొంటాము? అదే పరిస్థితి. అంటే ఇక్కడ రైతులు కూడా వర్షం పడినప్పుడు అన్ని పాడైపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారమ్మా. అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా కొనడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో దీని గురించి చెప్పాల్సి వస్తుంది. స్ట్రీమ్ లైన్ చేయాలి. ఉన్న చోట మంచిగా ఉంటున్నాయి కదా, అవి మామూలు ప్రజలకు అందుబాటులో తేవచ్చు కదా. చేయట్లేదు, స్ట్రీమ్ లైన్ చేయట్లేదు. పిచ్చి సరుకు మాకు అంట కడుతున్నారు, డబ్బు ఎక్కువ తీసుకుంటున్నారు. వారానికి 7 రోజులు ఉండాలి. మంగళవారం నాడు పెట్టడం వల్ల మొత్తం అందరూ వెండర్స్ అందరూ కూడా రోడ్డు మీద పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి బోర్డు మీద రేట్లు లేకుండా డబుల్ రేటుకి బయట అమ్ముతున్నారు. దానివల్ల ఎవరికి లాభం లేదు. మంగళవారం కూడా మైదీపట్నం రైతు బజార్ ఓపెన్ చేయాలి. అది మెయిన్ రిక్వెస్ట్. అది అందరికీ ఉపయోగం. ఒకరోజు హాలిడే ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళందరూ లోపల వాళ్ళు వచ్చి బయటికి డబుల్ రేట్ అమ్ముతున్నారు. అందరికీ ఇన్కన్వీనియంట్, అంతే కదా. పబ్లిక్ న్యూసెన్స్. జనరల్ డేస్ కంటే మంగళవారం పూట ఇట్లా బయట కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు, అండ్ ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే మన బదులు మంగళవారం కూడా మార్కెట్ ఓపెన్ చేయాలి, రైతు బజార్ ఓపెన్ చేయాలి. ఓకే. జనరల్గా మనం కూరగాయలు కొంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ధరలు పెరుగుతున్నాయి, ఒక తగ్గుతున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా ధరలు పెరుగుతున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? రేట్ వర్షాలు వస్తేనేమో రేట్లు ఎక్కువైపోతాయి, ఇంటికి తీసుకెళ్ళినా నెక్స్ట్ డేనే పాడైపోతుంటేవి. ఇక ఏ రోజు కూరగాయలు ఆ రోజు కొంచెం కొంచెం తెచ్చుకోవడం బెటర్ అనిపిస్తుంది మేడం. అసలు అంటే ఈ మధ్య కాలంలోనే టమాటా 30, 40, 60, 100 కూడా 70. ఇప్పుడు టమాటా 70, ఉల్లిగడ్డ 80 రూపాయలు అయ్యింది. ఇంక ఇట్లా పెరుగుకుంటూ పోతే ఏం కొనాలి, ఏం లేదు అసలు. అంటే జనరల్గా వీళ్ళు చెప్పడం ఏంటంటే వర్షం పడినప్పుడు మా పంట అంతా పాడవుతుంది, అక్కడ నుంచి వచ్చేటివన్నీ కూడా మాకు పలకాలంటే ధర పలకాలంటే మేము పెంచుతాం కదమ్మా అని వాళ్ళు అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మాకు కొనే వాళ్ళకు మాకుంటుంది ప్రాబ్లమ్స్. ఓకే. అంటే మీరు ఒకవేళ ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారమ్మా? జనరల్గా
నాకైతే రేట్ తక్కువ ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఇంక ఇట్లా ఇండివిజువల్ ఇండ్లు అట్లా ఉంటేనేమో పండించుకుంటారు వాళ్ళు. కొందరు ఊర్లలోకేమో చాలా బెటర్. ఈ సిటీ వాళ్ళేమో అన్నీ కొనుక్కొని తినాలంటే చాలా కష్టమే అసలు. ఇంక ఈ మధ్య నా ఇండ్లు కూలగొట్టడం చేయడము అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. విన్నాం కదండి, మెహదీపట్నం రైతు బజార్లోని చిరు వ్యాపారుల ఆవేదన. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చుంటే 3 నుంచి 400 వరకు మాత్రమే సంపాదిస్తున్నాము. వర్షాలు పడినప్పుడు మా దగ్గర ఉన్న కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అప్పుడు చాలా తక్కువ ధరకే అందిస్తున్నామని చెప్పి వీరు చెప్తుంటే, ఒక పక్క పబ్లిక్ మాత్రం ఎప్పటికప్పుడు రేట్స్ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు టమాటా కిలో ధర చూసుకుంటే 30-40 ఉండే, ఇప్పుడు 80-100 అని అంటున్నారు. అలాగే ఆకుకూరలు కూడా ఒక కట్ట 40 నుంచి 50 వరకు అంటున్నారు. సామాన్యులు అసలు ఎలా తినాలి? ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇలా నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇవన్నీ కూడా ధరలు పెరిగిపోతుంటే అసలు కొనలేకపోతున్నాము అంటున్నారు. మరికొందరు అయితే ట్యూస్డే అసలు రైతు బజార్ అన్నది వీక్ ఆఫ్ లాగా వాళ్ళకి అసలు ఆఫ్ ఉంటుంది. ఆ రోజు ఎవరు వ్యాపారులు రారు. కాకపోతే వీళ్ళు ఇక్కడ రోడ్డు మీద కూడా పెట్టుకొని వ్యాపారం చేయడం వల్ల ట్రాఫిక్కి కూడా ఇబ్బంది అవుతుంది. బోర్డ్స్ ఏం లేకుండా రేట్స్ కూడా అమాంతం పెంచేస్తున్నారు, డబుల్ రేట్కి ఇస్తున్నారు అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి దీనికి సమాధానంగా ఇటు రైతులు కానివ్వండి, వ్యవసాయం చేసేవారు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి ఎటువంటి రీతిని కోరుకుంటున్నారు అంటే ఎటువంటి ఆన్సర్ ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం నుంచి? ఇటు రైతులకి న్యాయం చేయాలి, అలాగే పబ్లిక్ కూడా న్యాయం చేయాలి అంటే ప్రభుత్వం ఏ దిశగా వీరికి న్యాయం చేయబోతుందో రానున్న కాలంలో తెలుసుకుందాం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన, పొలిటికోస్, రిపోర్టింగ్ ఫ్రమ్ మెహదీపట్నం రైతు బజార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.